హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసులో ఇప్పటి వరకు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎఫ్ఐఆర్ల పర్వం సాగగా తాజాగా హీరో రాజ్ తరుణ్ నార్సింగి పిఎస్లో నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పిటిషన్పై విచారించిన హైకోర్టు పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లావణ్యకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆమె నిన్న తమ ఇంటిపైన దాడికి వచ్చిందని తమ పిటిషన్లో పేర్కొన్నారు. తమకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఇలా ఇంటిపైకి దాడికి రావడం వల్ల భయపడిపోయామని తెలిపారు. అంతేకాదు లావణ్యపై న్యూసెన్స్ కేసు ఫైల్ చేసినట్లుగా తెలిపారు. వాళ్ళు ఆమెకు ఉన్నటువంటి క్రిమినల్ కంప్లైంట్లు ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద ఏదైతే ఉన్నాయో చూసి వీళ్ళిద్దరూ భయపడి వాళ్ళ ఆవిడ న్యూసెన్స్ ఉంది, ఆవిడ వల్ల మాకు థ్రెట్ ఉంది, చాలా థ్రెట్ ఉంది, ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి వాళ్ళ మాదాపూర్ పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. పోలీస్ వారు కూడా దానికి స్పందించి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. సో ఆవిడ మీద న్యూసెన్స్ కేసు ఒకటి ఫైల్ అవడం జరుగుతుంది. దాంతోపాటు ప్యారలల్గా ఇంటి మీదకి వచ్చి అలా దాడి చేసినందుకు, అలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పెద్దవాళ్ళని కన్సిడర్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినందుకు కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ వీడికి రేపు పిలుస్తారు, నోటీసులు కూడా సర్వ్ చేస్తారు. తొందరలోనే నోటీసులు కూడా సర్వ్ చేసి ఆమెను పిఎస్కి పిలిచి ఆవిడకి చెప్తారు. ఈ రకమైన వ్యక్తిగత వాళ్ళకి ఏదైనా ఉంటే జ్యుడిషియల్ ట్రయల్ కండక్ట్ చేసుకోవాలి. ఆవిడ కేసులు పెట్టానంది, కోర్టుల మీద నమ్మకం ఉందంది, మరి మీడియాలో ఇంత హడావిడి చేసి ఆయన హీరోని అంతా డిఫేమ్ చేయాల్సిన నెసిటీ వాళ్ళకి ఏముంది? సో కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటే రండి, కోర్టులో రండి, చూసుకుందాం. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తుంది, కానీ ఇంతవరకు ఏ మీడియాకి ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలు ఇచ్చింది లేదు. సాక్ష్యాధారాలు ఏమున్నాయో చూపించుకోండి, మేము కోర్టులో చూపిస్తాం, మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, వీళ్ళు చేసిన దానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి.